పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో 200 కోట్ల రూపాయలతో చేపట్టిన స్కూల్ నిర్మాణానికి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 2600 మంది విద్యార్థులకు వసతితో కూడిన విద్య అందుతుందని 18 నెలల్లో స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వీటితో పాటుగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందుగా మా ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సుమారు 18 ఎకరాల పైచుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో అది కూడా త్వరలోనే టెండర్లు పూర్తి కాబట్టి తదుపరి విద్యాలయాల అభివృద్ధితో పాటు ప్రాంతం ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికే 150 కోట్లు వెచ్చించడం 35-40% రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న రోడ్డు వెడల్పు జరుగుతోంది 80 ఫీట్లని